మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 5, 6 వచనాలు నేను చదువుతాను. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. పరిశుద్ధుడైన తండ్రి, మీ యొక్క కనికరం, వాత్సల్యత, కృపలను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్నం మీ సన్నిధిలో మేము చేరి మీ మాటలు విని మేలు పొందడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభువా. మిమ్మల్ని ఆరాధించుటలో కృపనిచ్చారు, మీకు అర్పించుటలో సహాయం చేశారు. మరి తమ కష్టంలో నుండి, తమ లేమిలో నుంచి, కష్టార్జితములో నుండి మీ కొరకు అర్పణలు తీసుకొని వచ్చిన బిడ్డలందరికీ దీవెన దయచేయండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును అని, సమృద్ధిగా విత్తువాడు విస్తారమైన పంట కోయునని మీ వాక్యంలో రాయబడిన మాట వారి హృదయాలను బట్టి, వారి సమర్పణను బట్టి చేయి చాపిన ప్రతి వారికిని వర్తింపచేసి దీవించండి. కొద్దిసేపు మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. మీరు మాతో మాట్లాడమని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 2 నెలల క్రితం అనంతపూర్లో డాక్టర్ విజయ్ కుమార్ గారి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. కేసులు ఎలా ట్రీట్ చేస్తాడని ఊరికే లోపలికి వెళ్ళి నేను కూడా కూర్చున్నాను, రమ్మని అడిగితే. ఇంతలోకి ఒక కూతురుని వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చాను. కనుక ఒక భర్త భార్యను తీసుకొని కూతురుని తీసుకొని అక్కడికి వచ్చారు. వస్తే ఏంటి సమస్య అంటే, కూతురు తల్లి గురించి చెప్తుంది. సార్, ఈవిడ ఇంట్లో ఉండదు సార్, ఎటుబడితే అటు వెళ్ళిపోతుంది. మొన్న ట్రైన్ ఎక్కి కేరళ వెళ్ళిపోయింది అని చెప్తా. మరి ఎలా తెలిసింది అంటే, ఎవరో అక్కడున్న 2 నెలలు కనపడలేదు, చూసిన వాళ్ళు చెప్పారు అని అంటే, అప్పుడు ఏమ్మా ఎందుకు వెళ్ళావు కేరళ అంటే, నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని, అందరికీ బంగారం ఇవ్వాలి, నేను అందరూ నా వైపు ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరికీ బంగారం పంచడానికి వెళ్ళాను అంది. ఎంతమందికి పంచామన్నారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరికీ పంచాను అంటది. సరే, మరి నీకు భోజనం ఎట్లా అంటే, నాకేముంది, ఏ హోటల్కి వెళ్ళినా పెడతారు, నా చుట్టూ పోలీసులు ఉంటారు అని చెప్తుంది. నవ్వుతున్నారు. కానీ దానికి వైద్య పరిభాష పెట్టిన పేరు పిచ్చి. పిచ్చి అనేది మానసికమైన రోగం, గర్వం అనేది ఆత్మీయమైన రోగం. పిచ్చి మనసుకు సంబంధించింది, గర్వం ఆత్మకు సంబంధించింది. అందుకే ప్రభు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్పారు. గర్వం అనేది ఎంత ప్రమాదకరమైందో మనం వింటూ వస్తూ ఉన్నాం. మొదటిగా గర్వం వ్యక్తిగతమైనదిగా చూసాం, కుటుంబపరమైనవిగా 2 విషయాలు మనం చూసాం. ఈరోజు 4వ భాగంగా సంఘములో గర్వం అనేది నేను చెప్తాను. దానికంటే ముందుగా గర్వములో రకాలు చెప్తాను. గర్వములో ఎన్ని రకాలు ఉన్నాయో
మీరు ఒకసారి జస్ట్ బైబిల్లో ఉన్నదే నేను కొంచెం సిస్టమేటిక్గా రాయడం జరిగింది వరుస క్రమంలో. మీకు అర్థమవుతుంది. చూడండి, గర్వంలో ఎన్ని రకాలు ఉన్నాయో మీరే చదివేసేయండి వరుసగా. 1, పదవీ గర్వం, అంటే తనకున్న పొజిషన్ను బట్టి అతిశయించడం. ఇది యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో లూసిఫర్లో కనపడుతుంది. 2వది సౌందర్య గర్వం, అంటే ఇది అందాన్ని బట్టి అతిశయించటం. ఇది అబ్షాలోములో కనపడుతుంది. 3వది జ్ఞాన గర్వం, నాలెడ్జ్, ప్రైడ్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. ఇది సొలొమోన్లో జీవితం చివరి భాగంలో వచ్చింది. ఆ తర్వాత సంపదల గర్వం, ప్రైడ్ ఆఫ్ వెల్త్ అంటారు. లూకా సువార్త 12వ అధ్యాయంలో కనపడుతుంది. ప్రైడ్ ఆఫ్ సక్సెస్, విజయాల గర్వం, ఇది నెబుకద్నెజర్లో కనపడుతుంది. మీకు తెలుసు, ప్రపంచ వింతలలో ఒక వింత హ్యాంగింగ్ గార్డెన్స్ అంటారు, వేలాడే ఉద్యానవనాలు. అవి బబులోను కాలంలోనే, ఆ నాగరికతలోనే ఉన్నాయి. చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, సకల శాస్త్ర ప్రవీణుడైనటువంటి దానియేలు వాటికి రూపకర్తగా ఉన్నాడు అని అయి ఉండొచ్చు. కానీ ఇదంతా నా ప్రభావమే, నా గొప్పతనమే అనుకున్నాడు. ఆ తర్వాత బలగర్వం, గొల్లియాతు, నా ఎత్తు, నా హైట్, నన్ను ఎవడు కొట్టలేడు అనుకున్నాడు. అందుకనే గొల్లియాతును చంపడానికి దేవుడు గొప్పవాడిని ఎంచుకోలేదు, కానీ ఒక చిన్నవాడిని ఎంచుకున్నాడు. గొల్లియాతును చంపడానికి ఒక అనుభవనీయుడైన రాజును ఎంచుకోలేదు, కానీ గొర్రెలు కాచుకునే మనిషిని ఎంచుకున్నాడు. అంటే దేవుడు గర్విష్ఠులతో డీల్ చేసే పద్ధతి అలాగే ఉంటుంది. ఆత్మీయంగా కూడా అంతే. అందుకనే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ కూడా ఆ మాటే అన్నాడు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీరు లోకరీతిని జ్ఞానులైనను గొప్ప వంశము వారైనను పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను, ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దట్ ఈస్ గాడ్స్ డీలింగ్ విత్ ప్రైడ్. అంటే ఏ మనిషి దేవుడి ముందు మోరెత్తకూడదు, రొమ్మెత్తకూడదు. అది దేవుని ప్రిన్సిపల్. ఎత్తితే దేవుడు తట్టుకోలేడు. కాబట్టి అది దేవుని యొక్క కార్యాలు ఎప్పుడు అలాగే ఉంటాయి. తర్వాత స్వనీతి గర్వం, ప్రైడ్ ఆఫ్ సెల్ఫ్ రైచియస్నెస్, పరిసయ్యంలో మనకు కనపడుతుంది, లూకా సువార్త. తర్వాత డివోషనల్ ప్రైడ్, భక్తి గర్వం. ఇది సహజంగా భక్తి కార్యక్రమాలు చేసే వాళ్ళకు ఉంటుంది. నేను ఉపవాసం ఉంటున్నాను, నేను తెల్లబట్టలు వేసుకుంటున్నాను, లేకపోతే నేను చాలా నిష్టగా ఉంటానని కొంతమందిలో ఉంటుంది. నేను వాళ్ళ పేర్లు చెప్పను, ఎందుకంటే పేర్లు చెప్తే మళ్ళీ మన మధ్య అయితే పర్వాలేదు, కానీ బహిరంగంగా రికార్డ్ అవుతుంది కాబట్టి చెప్పట్లేదని. కొంతమందికి భక్తి గర్వం ఉంటుంది. వారి భక్తి కార్యక్రమాలను బట్టి ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే, లేకపోతే ఎలాంటి బట్టలు వేసుకుంటే, లేకపోతే ఎలాంటి భోజనం తింటే, దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. దాన్ని ప్రైడ్ ఆఫ్ డివోషన్ అంటారు. ఇది మరొకటి. ఆ తర్వాత నెక్స్ట్ వంశగర్వం, అంటే వంశాన్ని బట్టి గర్వించడం. ఇది యూదులలో కనబడుతుంది. అంతేకాదు, వాళ్ళు అంటే మా పితరుడు అబ్రహాము, మేము మామూలు వాళ్ళం కాదు అన్నట్టుగా ఉంటారు. అందుకే దేవుడు వాళ్ళను కూడా వదిలిపెట్టల గర్వించినందుకు. ఆయన ఏర్పరచుకున్న వాళ్ళే, కానీ వంశాన్ని బట్టి గర్విస్తే వదిలిపెట్టరు. కొన్ని పర్యాయాలు క్రైస్తవ లోకంలో కూడా పెద్ద కులంలో నుండి రక్షించబడిన వాళ్ళు పెద్ద కులంలాగా ఉంటారు. అలాగే దాన్ని చివర తగిలించుకుంటారు.
దేవుని దాసులు ఎస్ ప్రభుదాస్ గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బాబాయ్ అవుతారు. ఆయన ఒకరోజు నంద్యాలలో గార్డెన్కి నీళ్లు పెడుతూ ఉండగా ఒక ఆయన వచ్చి, అయ్యా ప్రభుదాస్ రెడ్డి గారి కోసం వచ్చాను నేను అని అన్నారు. అంటే ఆయన అన్నారట, ప్రభుదాస్ రెడ్డి లేడు ఇక్కడ అన్నాడంట. ఆయనే మరి ఇప్పటికి ఎక్కడికి వెళ్ళాడంటే సాయంత్రం కలు అన్నాడంట. సరే మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చినప్పుడు ఆయనే ఉన్నాడు. ప్రభుదాస్ రెడ్డి గారి కోసం వచ్చానంటే రెడ్డి ఎప్పుడో చచ్చిపోయాడు అన్నాడు. అదే ఉదయం లేరు సాయంత్రం కలవమన్నారంటే నువ్వు అడిగింది ప్రభుదాస్ రెడ్డి అన్నావు, రెడ్డి ఎప్పుడో చచ్చిపోయాడు, నేను ప్రభుదాస్ని అన్నాడంట. కొంతమంది యేసుప్రభు నమ్ముకున్నా కూడా ఆ కులం సావదు. అంటే ఆ చివర తోక ఉంటుంది చూసారా, అది తగిలించుకొని ఉంటారు, అది వదులుకోవడానికి ఇష్టపడరు. ప్రియులారా, అది చాలా ప్రమాదం. అంతేకాదు ఆయనలో ఇంకో గొప్ప మాదిరి ఏంటో తెలుసా, ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడైన ఆడపిల్లలందరినీ క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే ఇచ్చాడు ఆయన. అందుకే అంటారు కుక్క బుద్ధి ముక్క దగ్గర, క్రైస్తవుల బుద్ధి కళ్యాణం దగ్గర తెలుస్తుందట. మొక్కేస్తే కుక్క నైజం బయటపడుతుంది, పెళ్ళి వస్తే క్రైస్తవుల నైజం బయటపడుతుంది. అందుకని ఎవరైనా వివాహం చేసుకునేటప్పుడు ఏమంటారంటే మా వాళ్ళనే చూడండి అంటారు. చివరికి కొసమెరుపది మా కులంలోనే చూడండి. ప్రియులారా, వంశగర్వం అది ప్రమాదం. సరే, అది మన టాపిక్ కాదు. తర్వాత అధికార గర్వం, అది ఫరో. నెక్స్ట్ ప్రశంసల గర్వం, అది హేరోద్ అగ్రిప్ప. పొగిడితే ఎక్కువ అతిశయించే టైపు, ఎక్కువ పొగిడే కొద్దీ ఎక్కువ చేస్తుంటారు. అందుకే పుట్టిందేమో సామెత, మంచోడు మంచోడు అంటే మంచం అంతా. ఇలాంటి సామెతలు బాగా తెలుసు కదా. అలాగే ఏం మాట్లాడేవరా, సూపర్ రా, నువ్వు దేవుడు రా అంటే ఎస్ నేనే దేవుడిని అనుకున్నాడు. పైనుంచి దేవుడు మొత్తాడు, బతికొండగానే పురుగులు పడి చచ్చాడు. చచ్చాక పట్టాల్సిన పురుగులు బతికొండగానే పట్టినాయి. టెరిబుల్, భయంకరం. కాబట్టి ప్రియులారా, మరి మన క్రైస్తవ జీవితంలో ఇది చాలా ప్రమాదకరమైన అనుభవం అని మనం గుర్తెరగాలి. కాబట్టి ఇవి 2 కలర్స్తో పెడతాం జరిగింది. మీరు గమనించారా? ఈ కిందవన్నీ కూడా సంఘపరమైన గర్వాలు. మొదటివి ఏంటంటే వ్యక్తిగతమైనవి, పర్సనల్. అనగా ఒక వ్యక్తిలో గర్వం ఉంటే ఈ 11 రకాల వాటి విషయంలో ఉంటాడు. అసలు సంఘానికే, మొత్తానికి సంఘంలో అందరికీ కరోనా ఒకడికి వస్తే పర్వాలా, ఇంటిల్లి పాదికి వస్తే గర్వం ఒకళ్ళలో ఉంటే అదొక టైపు, అసలు సంఘం మొత్తానికి ఉంటే అది ఆఖరి 4. సో దాని గురించి వచ్చే వారం మనం చూద్దాం, సంఘపరమైన గర్వాన్ని గురించి. ఈరోజు విశ్వాసుల్లో ఉండే వ్యక్తిగతమైన గర్వాన్ని గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను. ప్రతి క్రైస్తవ సంఘములో యోహాను పత్రిక 3వ పత్రిక ఆధారంగా 3 రకాలైన మనుషులు ఉంటారు. ప్రతి క్రైస్తవ సంఘంలో ఎవ్రీ క్రిస్టియన్ చర్చ్ విల్ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ పీపుల్. ఈ 3 రకాల వాళ్ళు కనపడుతుందా? ఎవరో వాళ్ళు అభివృద్ధి చెందే గాయులు. ఇది యోహాను 3వ పత్రిక మొదటి 8 వచనాల్లో కనబడుతుంది. రెండవదిగా అనుసరింపతగిన దేమేత్రులు. ఇతను గురించి 12 నుంచి ఆఖరి వచనాల వరకు కనపడుతుంది. మూడవది అతిశయించే దియోత్రఫేలు. ఇది 9 నుండి 11 వచనాల వరకు కనపడుతుంది. టోటల్ యోహాను పత్రిక మొత్తం అవుట్లైన్ 3 ముక్కల్లో చెప్పాను. 3 రకాల మనుషులు ఉంటారు. ఎందుకు ఈ 3 రకాలైన మనుషులు ఉంటారు
అని అంటే అది దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే నువ్వు నేను ఏదో ఒక టైపు చెంది ఉండాలి. దీన్ని విలియం మ్యాక్డొనాల్డ్ గారు చక్కటి మాటల్లో చెప్పారు. గాడ్లీ గాయస్ డామినేటింగ్ దియోత్రఫేస్, డివోటెడ్ దేమేత్రియస్ అన్నాడు. దైవ లక్షణాలు కలిగిన గాయు, దయ్యపు లక్షణాలు కలిగిన దియోత్రఫే, దీనుడైన దేమేత్రి. గాయులో దైవిక లక్షణాలు, దియోత్రఫేలో దయ్యపు లక్షణాలు, దేమేత్రిలో దీనుని లక్షణాలు కనబడుతున్నాయి. కాబట్టి ప్రతి సంఘంలో ఉంటారు. ఈ గాయు గురించి చెబుతూ ఏమన్నాడంటే, ప్రీడ నీవు నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము. చూస్తే మంచిది. 3వ పత్రిక 2వ వచనం నుండి చదువుతున్నారు. ప్రీడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్నీ విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను అంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు, కానీ నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, సౌఖ్యంగా ఉండాలి. అంటే ఆత్మలో వర్ధిల్లుతూ అన్ని రీతులుగా వర్ధిల్లేవాళ్ళు. ఇదొక రకం. రెండవ రకం, దానికి వ్యతిరేకం ఏంటి? ఆత్మలో వర్ధిల్లకుండా, చెప్పండి అన్నిట్లో వర్ధిల్లేవాళ్ళు. అంటే వీళ్ళు ఆత్మలో వర్ధిల్లరు, కానీ ఉద్యోగం వస్తుంది, పెళ్ళవుతుంది, పిల్లలు పుడతారు, ప్రమోషన్ వస్తుంది, ఆత్మలో మాత్రం అణగారిపోతుంటారు. ఇదో రకం. మీరే టైపు? దేవుళ్ళు లేకుండా కూడా ఫలించవచ్చు. ధనవంతుడు ఫలించలా భౌతికంగా. మన దేశంలో ఉన్న ధనవంతులు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు దేవుళ్ళు లేకుండా ఎదగట్లా. అదంతా దేవుని ఆశీర్వాదం అంటారా? నో. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకోండి, మనము కేవలము భౌతికపరమైన అభివృద్ధిని మాత్రమే చూసి దాన్ని ఆత్మ సంబంధమైన అభివృద్ధి అని భ్రమలో బతకూడదు. అది ప్రతి విశ్వాసి జ్ఞాపకం పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా? సో ఇదొక రకం. అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలని, సౌఖ్యంగా ఉండాలని నేను ప్రార్థించుచున్నాను అని అన్నాడు. అర్థమవుతుంది కదా? సో మొదటి 8 వచనాల్లో గాడ్లీ గాయస్, 9 నుంచి 11 వచనాల వరకు ఏం చెప్పాను? డామినేటింగ్ దియోత్రఫేస్. అండ్ 12 నుండి 14 వచనాల వరకు డివోటెడ్ దేమేత్రియస్. 3 ప్రతి సంఘంలో ఉంటారు. ఆత్మలో వర్ధిల్లుచు మిగతా వాటిలో వర్ధిల్లేవాళ్ళు, ఏమి లేకపోయినా అదిరిపడేవాళ్ళు, మిడిసిపడేవాళ్ళు, తర్వాత దీనులుగా ఉండి వారి వారి కార్యాల్లో కొనసాగేవాళ్ళు. సో 3 రకాలు ప్రతి చర్చిలో ఉంటారు. అయితే ఈరోజు విశ్వాసులలో గర్వానికి కారణాలు ఏంటో నేను చెప్తాను. అసలు గర్వానికి రీజన్స్ ఫర్ ప్రైడ్, గర్వం ఎందుకు వస్తుంది అనేదానికి నేను ఒక 6 కారణాలు చెప్తాను. హౌ డస్ ప్రైడ్ ఎంటర్ ఇంటూ ఎ మ్యాన్? ఒక మనిషిలో గర్వం ఎందుకు వస్తుంది? మొట్టమొదటి కారణం దేవుని కృపను మర్చిపోవడం. దేవుని కృపను మర్చిపోయేవాడు గర్విస్తాడు. అంటే దేవుని కృప అంటే ఎవరి మీదైతే
కనికరం చూపకూడదో, ఎవరినైతే ఓర్చుకోకూడదో, ఎవరైతే తగిన వారు కాదో వారి మీద దేవుడు చూపే వాత్సల్యాన్నే కృప అని అంటారని గతంలో నేను మీకు చెప్పడం జరిగింది. మనం విన్నాం పలుపర్యాయాలు. ఆ కృపను మర్చిపోవడం, ఆ కృపను ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వాళ్ళు అతిశయించలేరు. కృపను ఎవరు గుర్తుపెట్టుకుంటారు, ఎవరు గుర్తుపెట్టుకోగలరు అంటే ప్రతిదానికి రెఫరెన్స్ ఇవ్వద్దు, కానీ కృపలో ఎవరైతే ఎదుగుతుంటారో వాళ్ళు కళ్ళ ముందు కృపను పెట్టుకొని ఉంటారు. దే కీప్ గ్రేస్ బిఫోర్ దేర్ ఐస్. దానికి రెఫరెన్స్ ఉంది పక్కనే. అంతేకాదు, వాళ్ళ హృదయంలో ఏం చేస్తుంటారు, వాళ్ళు ధ్యానిస్తుంటారు. ఏంటిది? దేవుని కృపను ధ్యానిస్తూ ఉంటారు. దేవుడు నా పట్ల ఎలా కృప చూపాడు అనేది ధ్యానిస్తుంటారు. ధ్యానించడం అంటే అప్పుడప్పుడు మనం వింటుంటాం కదా, ఆవు లేదా గేదె గడ్డి తినేది ఓ పావు గంట 20 నిమిషాలు, కానీ అది నెమరు వేసేది చాలాసేపు. మనం ఆహారం తినేది ఓ పావు గంట, నాకు లాంటి వాళ్ళు అయితే ఒక 20 నిమిషాలు. ఎందుకంటే నేను స్లో స్పీకరు, స్లో ఈటర్ కూడా. మాట తినడం రెండు స్లోనే నాకు. అయితే తిన్నదానికి అరగడానికి మాత్రం 3-4 గంటలు పడుతుంది. ధ్యానం అంటే అదే అర్థం. దేవుని కృప గురించి ఊరికే పాడేసి వెళ్ళిపోవడం కాదు, అది తినడం లాంటిది. ధ్యానించడం అంటే ఏంటంటే కూర్చున్నప్పుడు అవన్నీ నీకు జ్ఞాపకం వచ్చి హృదయం కరిగిపోవాలి. దావీదు చేశాడే. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో దావీదు రాజు లోపట ప్రవేశించి, దేవా, నా పట్ల నువ్వు ఇదంతా చూపటానికి నేను ఎంతటి వాడను, నేనే పాటి వాడిని అన్నాడు. చూసావా? అదంతా ఎన్ని జ్ఞాపకం చేసుకున్నాడండి, అసలు ఎన్ని మాటలు మాట్లాడాడు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అది దేవుని కృప. కూర్చొని ధ్యానం చేయాలి, అది మనసులో ఉండాలి. కళ్ళ ముందు ఉంటే హృదయంలోకి వస్తుంది. హృదయంలోకి వస్తే వాళ్ళు ఆనందభరితులు అవుతారు. అంటే మనసులోకి వస్తుంది. మనసులోకి వస్తే నోట్లోకి వస్తుంది. అందుకే సీక్వెన్స్ అలా రాసింది. కళ్ళ ముందు, మళ్ళీ చెప్పండి, కళ్ళ ముందు పెట్టుకున్న వాడికి హృదయంలో ఉంటుంది, హృదయంలో ఉన్నవాడికి మనసులోకి ఎక్కుతుంది, మనసులోకి ఎక్కిన వాడికి నోట్లో ఉంటుంది. కృపను ఈ రీతిలుగా అనుభవించేవాడు ఎప్పుడు అతిశయించలేడు, అతిశయం రాదు. కాబట్టి ఎవరైనా అతిశయించారంటే అర్థం ఏంటి? కృప మర్చిపోయారని. దేవుని కృపను జ్ఞాపకం పెట్టుకుంటే ఎప్పుడు అతిశయించడం. అందుకనే పేతురు పత్రికలో మనం చదివాం ఆ మాట, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపిస్తాడు అని. అంటే కృప, అహంకారం ఈ రెండూ కూడా వ్యతిరేకమైన పదాలు. కృప ఉంటే అహంకారం ఉండదు, అహంకారం ఉంటే చెప్పండి కృప ఉండదు. వెలుగుంటే చీకటి ఉంటుందా? చీకటి ఉంటే వెలుగు ఉండదు, వెలుగుంటే చీకటి ఉండదు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆ రెండింటిని వేరు చేశాడు. వెలుగును చీకటిని దేవుడు వేరుపరచగా వేరు చేశాడు. ఎందుకు అంటే ఆ రెండు కలిసి ఉండలేవు. వెలుగు వచ్చిందంటే చీకటి వెళ్ళిపోతుంది. కృపను ధ్యానించే వాళ్ళు అహంకారం ఉండదు, అహంకారం ఉండదు. కృపను మరిచిపోయే వాళ్ళు అహంకారం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి కారణం గర్వానికి కారణం ఏంటి? కృపను మరిచిపోవడం, కృపను ఎరగకపోవడం, కృపను అర్థం చేసుకోకపోవడం. విశ్వాసులు రెండు రకాలు. కృపాధరులు,
కృషీవలులు. కృపాధరులు అంటే కృపను ధరించుకున్న వాళ్ళు. కృషీవలులు అంటే కృషితో చేసేవాళ్ళు. లోకం ఏమంటది అంటే కృషితో నాస్తి దుర్భిక్షం అంటది. దేవుడు ఏమంటాడంటే కృపతో నాస్తి దుర్భిక్షం అంటాడు. కృప పొందినవాడు తప్పకుండా ప్రయోజనకరమైన వ్యక్తిగా జీవిస్తాడు. అందుకే ఈ రెండు ఒక వరలో ఇమిడే కత్తులు కావు. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఇప్పుడు చెప్పండి, మీ కళ్ళ ముందు కృప ఉంటే అది మీ హృదయంలోకి వస్తుంది. హృదయంలోకి వస్తే ధ్యానిస్తారు. ధ్యానించే వాళ్ళైతే మనసులోకి వస్తుంది, ఆనందభరితులు అవుతారు. ఆనందభరితులైతే అది నోట్లోకి వస్తుంది. ఆనందం ఉంటే నోట్లోకి వస్తుందా రాదా? వస్తుందా? సంతోషం వచ్చిందనుకోండి, నా తలుపులు వేసుకొని ఒక్కడే నవ్వుకుంటాడా? అద్దం ముందు నిలబడి ఈ పకా పకా నవ్వుకుంటాడా? అండ్ ఏమంటాడు, మెంటలోడు అనరా? హృదయంలో సంతోషం ఉన్నవాడు, మనసులో సంతోషం ఉన్నవాడు ఎవరితో కలవాలి, ఎవరితో మాట్లాడాలని చూస్తుంటాడు కదా. దేవుని కృప అర్థమైనాడు మౌనంగా ఉండలేడు, నోట్లో వస్తుంది అది. అదే రాశాడు. అందుకే అన్నాడు, ఇన్ని కీర్తనల్లో ఇన్ని మాటలు ఉన్నాయి, ఆ నోట్లోకి వచ్చినప్పుడు ఏమేం పనులు చేస్తాడని కనపడతాను. చదవండి పెద్దగా. ఉత్సాహ గానం చేస్తాడు. గానం ఎడ చేస్తాడు? ఏడుపు మొహంతో చేయడు, ఉత్సాహ గానం చేస్తాడు. తర్వాత ప్రకటిస్తాడు, ప్రొక్లైమ్. తర్వాత తెలుపక వాటిని మరుగు చేయడు, తెలియజేస్తాడు, డిక్లేర్. ఆ తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. ఎవరు? కృప అర్థమైనాడు. ఇది అర్థం కానివాడికి ఏం లేదు. దేవుని కృప. అందుకే దేవా నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి అన్నాడు. రైట్. ఇది మొదటి కారణం. కృపను ఎరగని వాడు, కృపను అర్థం చేసుకొని వాడికి గర్వం వస్తుంది. మొదటిది. రెండవది చెప్తాను, క్రీస్తు యేసు మనస్సు లేని వాడికి గర్వం వస్తుంది. దేవుని మనసు. దీని గురించే పౌలు ఫిలిప్పీలకు రాశాడు. ఏమని? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. అంటే అర్థం ఏంటి? అలా మనసు మర్చిపోయారు. యేసు క్రీస్తు మనస్సు, మైండ్ ఆఫ్ క్రైస్ట్. నేటి క్రైస్తవులు దే బిలీవ్ ఇన్ ద వర్క్ ఆఫ్ క్రైస్ట్, బట్ దే డోంట్ వాంట్ టు హ్యాబిచ్యుయేట్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు కార్యాన్ని నమ్మడంలో క్రైస్తవులు ముందున్నారు. ఇందాక మనం చదివాం కదా, ఆరాధనలో విన్నాం, రక్షణ కార్యం చేశాం, మంచిదే. ఆయన స్తుతించాం, మంచిదే. మనసొచ్చిందా అని. క్రీస్తు కార్యంని మనలో విశ్వసించితే క్రీస్తు మనస్సు మనలోకి రావాలి. మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఆయన మనస్సు మనలోకి రావాలి. ఆయన మనసు ఎలాంటి మనసు? నేను సాత్వికుడను, ధీమా మనస్సు కలిగిన వాడను అన్నాడా? నేను దీన మనస్సు కలిగిన వాడు. అది క్రీస్తు మనస్సు. అది మనలో ఏ మనస్సు ఉంటుంది? ధీమా అయిన ఉంటుంది, ధేమ అయిన ఉంటుంది. దీన మనస్సు, మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఇది లేనాడికే గర్వం ఉంటుంది. రెండు కారణాలు. కృప అర్థం కానివాడు, క్రీస్తు మనస్సు లేనివాడు. ఊరికి అనుకుందాం, యేసు ప్రభు మనస్సు ఎలాంటిదో చూద్దాం. ఆఫ్టర్ ఆల్ 60 ఏళ్ళు బతికే, 70 ఏళ్ళు బతికే పిలాతు నిలబడి, ఏమయ్యా నువ్వు యూదులకు రాజు అన్నావంట కదా, ఎవరితో మాట్లాడుతానో తెలుసా? నేను దేవుని కుమారుణ్ణి. ఏంటి మర్యాద లేదా నీకు? అవసరమైతే నేను దించుతాను, ఇక్కడికి పైనుంచి దించుతాను. పేతురు ముందు అన్నాడు కానీ పిలాతు ముందు అన్నాడా? ఎందుకు అనలేదు? దట్స్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. మనమైతే ఏమంటాం? నా సంగతి తెలుసా నీకు? ప్రియులారా, ఇదే గర్వానికి మరొక కారణం. మూడవది, ఆర్థిక ఆహార సమృద్ధి.
చదువుతారా? అది 2 రెఫరెన్స్లు ఇచ్చాను, కానీ హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం చదవండి. హోషేయ 13:6. మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి మరిచిరి. గర్వం రావడానికి మరొక కారణం ఏంటి? మేత. అదే కదా అక్కడ వాడిన పదం ఏంటి? మేత దొరకగా. ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆహారం, వస్త్రాలు సమృద్ధిగా ఉంటే గర్వం వస్తుంది. ఇశ్రాయేలు అదే జరిగింది. మళ్ళా చదువమాట. తరువాత వారికి మేత దొరకగా తిని తృప్తి పొందిరి, తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిపోయారు. సో గర్వానికి మరొక కారణం ఆహార సమృద్ధి, ఆర్థిక సమృద్ధి. ఈ బాగా వస్తే గర్వం వస్తుంది. గర్వం వస్తే దేవుడి మీద ఆధారపడరు. నెక్స్ట్, గర్వం వచ్చే మరొక కారణం 4వది ఏంటో తెలుసా? జ్ఞానం. జ్ఞానం. అందుకనే పౌలు కొరింథీయులకు రాస్తూ ఆ మాట అన్నాడు, జ్ఞానము ఉప్పొంగజేయును. తెలివితేటలు ఉన్నాయనుకోండి, జ్ఞానం కలిగినోడు ఏం చేస్తాడు? పొంగుతూ ఉంటాడు. జ్ఞానము ఉప్పొంగజేయును. అది మరొకటి జ్ఞానం. తర్వాత పోల్చుకోవడం. అంటే నేను మంచోడిని, ఇతరుల కంటే నేను మంచోడిని. ఈ పోల్చుకునే తత్వం ఎట్లా ఉండదో తెలుసా? జాగ్రత్తగా వినండి. అందరు నా వైపు చూస్తున్నారా? అహంకారులలో పోల్చుకునే వాళ్ళల్లో ఎలా ఉంటుందో తెలుసా? వీళ్ళకి పాపం చేసినప్పుడేమో దావీదు గుర్తొస్తాడు. అర్థమైందా? దావీదు చేయలేదా పాపం అంటాడు. బలులు అర్పించేటప్పుడు గుర్తుకురాడు. సిగ్గు ఇడిచి ఆరాధన చేసేటప్పుడు గుర్తుకురాడు. గొల్లియాతు మీదకి వెళ్ళేటప్పుడు గుర్తుకురాడు. ధైర్యంగా తెగించేటప్పుడు గుర్తుకురాడు. ఎప్పుడు గుర్తొస్తాడు దావీదు? చెప్పండి. పాపం చేసినప్పుడు, పాపంలో దొరికినప్పుడు. ఇది పోల్చుకోవడం అంటే. అబద్ధాలు ఆడినప్పుడేమో పేతురు గుర్తొస్తాడు, లేదా అబ్రహాం గుర్తొస్తాడు. అబ్రహాం విశ్వాసం గుర్తురాదు. అంటే పోలికలు కూడా ఎలా ఉంటాయో తెలుసా? పోల్చుకునేటప్పుడేమో ఏదో ఉన్నతమైన విషయాల్లో పోల్చుకోరు, పడిపోయిన విషయాల్లో పరిశుద్ధులను పోల్చుకుంటారు. ఇది గర్వానికి రుజువు. అది గర్వానికి కారణం. అందుకే పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని మీరు మెచ్చుకుంటున్నారు, ఒకరు చూసి నేను మీకంటే గొప్ప, మీకంటే గొప్ప అని అంటున్నారు. ఊరికి అనుకుందాం, యెహోవా నిస్సీలో గొప్పవాళ్ళు ఎవరు? ఎవరు? మీకందరికీ మైక్ ఇచ్చి చెప్పమంటే యెహోవా నిస్సీలో గొప్పవాళ్ళు ఎవరు అని అంటే, ఇదే డిస్కషను శిష్యుల్లో వచ్చింది. ఆ శిష్యులు పక్కన కూర్చొని ఉన్నారు. యేసు ప్రభు లోపలికి ఎంటర్ అయ్యేటప్పటికి గుసగుస మాట్లాడుకున్నారు. ఒక్కొక్కళ్ళు నొసలు చిట్లించుకుంటూ వాదించుకుంటూ ఉన్నారు. ఏంట్రా మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు ప్రభువా, మేము ఎవరు గొప్పవాళ్ళం. పేతురు అంటాడు, అసలు లేస్తే నా మాటే ఆయన నోట్లో నాంతది, నేను పిలవకుండా ఒక్కరోజు కూడా ఉండడు, నేను టాప్ అంటాడు. యోహాన్ అంటాడు, పిలిచేది నువ్వైనా ఆనుకునేది నేనయ్యా, ఎప్పుడు ఆయన పక్కనే ఉంటాను, నేను రొమ్ము పక్కనే ఉంటాను, నేను టాప్. ఊరికే నోట్లో ఉంటే నేను అసలు హృదయానికి దగ్గర ఉంటానంటాడు. 3 ఆయన అంటాడు, అరే మీరంతా అల్లా టప్పవలరా, చేపలు పట్టేవాళ్ళు, అసలు నేనెవరో తెలుసా? ట్యాక్స్ కలెక్టర్ జాబ్కి రిజైన్ చేసి వచ్చాను, మత్తయి. మీరందరూ ఏమంది పని పాట లేక చేపలు దొరక్కొచ్చిన వాళ్ళు, నేను పెద్ద సమర్పణ కలిగిన అంటాడు. వీళ్ళందరిని చూసి యోధా అంటాడు, మీరందరూ వేస్టే. ఏదన్నా ప్రోగ్రాం జరిగితే యేసు ప్రభు నా మీద ఆధారపడకుండా ఉండలేడు, ఎందుకంటే సంచి నా దగ్గర ఉంది. ఎవరి కాళ్ళు మాట్లాడుకుంటుంటే యేసు ప్రభు ఎంటర్ అయ్యి
ఏంటి మీ సంగతి అంటే, అదే ప్రభువా మాలో ఎవరు గొప్పవాళ్ళు మేము తేల్చుకోలేకపోతున్నావు, నువ్వు చెప్పు అన్నాడు. అంటే ఇట్రా ఒకసారి అన్నాడు. చిన్నపిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ పిల్లోడికి లాగా తగ్గించుకునేవాడు వాడు పరలోకంలో గొప్పవాడు అన్నాడు. అంటే మీరెవ్వరూ కాదు పోండి అన్నాడు. కాబట్టి దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు ఎవరు చెప్పండి? తగ్గించుకునేవాళ్ళు. ఈ చిన్న బిడ్డ వలె అన్న మాట ప్రభువు వాడాడు. కాబట్టి ప్రియులారా, పోల్చుకోవడం అనేది చాలా ప్రమాదం. తర్వాత గర్వం రావడానికి ఆరో కారణం ఏంటో తెలుసా? కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు మనకు వచ్చినప్పుడు అప్పుడు కూడా గర్వం వస్తుంది. జాగ్రత్త. ఈ గర్వము అనేది రాకుండా జాగ్రత్తగా చూసుకుందాం. అయితే ఈ గర్వము ప్రవేశించిన విశ్వాసిలో కనపడే లక్షణాలు ఇక్కడ చాలామందికి తగులుతుంది, ఏదో ఒకటి మ్యాచ్ అవుతుంది. కానీ ఇది ఒకళ్ళ మీద ముద్రేయడానికి కాదు, ఎవరి మట్టు కాళ్ళే నాలో ఇది ఉందా లేదా చూసుకోండి. ఎందుకంటే ఒకటి మాత్రం వాస్తవం, పరలోకంలో ముగ్గురు ఉండరని చెప్పాను నేను. ఎవరాళ్ళు? అహంకారులు, అవిధేయులు, అపవిత్రులు. ఈ ముగ్గురు పరలోకంలో ఉండరు. మళ్ళీ చెప్పండి. అహంకారులు, అవిధేయులు, అపవిత్రులు. గ్యారంటీ. ఏదన్నా ఉంటే ఇక్కడే సెటిల్మెంట్ అయిపోవాలి, ఇక్కడే సెటిల్ అవ్వాలి. ఈ మూడిటిల్లో ఏదన్నా అక్కడికి వెళ్ళరు. అసలు సంఘం అంటేనే దీనుల సమూహం. దీనుల సమూహం మధ్యలో ధీమా ఎట్లా వస్తుంది? అసలు పరలోక రాజ్యం వారిది అనేది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని చెప్తే, ఇంకా మనం ఆ అతిశయాన్ని, ఆ గర్వాన్ని మనం విడిచిపెట్టకపోతే అదేమి లక్షణం? కాబట్టి వీటిల్లో నాకేమైనా ఉన్నాయా అని పరీక్ష చేసుకుందాం. చూడండి, గర్వం ప్రవేశించిన విశ్వాసులో కనపడే లక్షణాలు. మొట్టమొదటిది, వీళ్ళకి ఇష్టమైనవి ఏంటి, కష్టమైనవి ఏంటి? చూడండి, వీళ్ళకి ప్రదర్శన ఇష్టం, కానీ మాదిరికరమైన ప్రవర్తన చాలా కష్టం. ప్రదర్శన అంటే కనబడే కార్యక్రమాలు చాలా చేస్తారు. కనబడేదానికి, మనుషుల ముందు కనబడేదానికి, గుర్తింపు వచ్చేదానికి చాలా చురుగ్గా ఉంటారు. కానీ తెర వెనక పనిలోనే చూశారు, అవి చేయలేరు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఏ దేవుని సేవకుడు వెళ్ళినా ఆయన ఏదైనా వాటర్ బాటిల్ ఏమని చెప్తాడు. ఈ వాటర్ బాటిల్ ఈయనేం చేస్తాడు? ఈయన తెచ్చి ఆయనకి లాగా బయటికి వెళ్ళి దాన్ని ఇంకొక ఆయనకి చెప్పి, ఆయన పాపం పడతా లేస్తా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వాటర్ బాటిల్ తెచ్చేదాకా అక్కడే నిలబడి అది తీసుకొని వచ్చి ఈయన తెచ్చినట్టుగా ఇస్తాడు అందరి ముందు. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. కష్టపడి పరిగెత్తి చెమటలు పట్టేలా తెచ్చింది ఒక ఆయన, కానీ ఈయన మాత్రం అక్కడ నిలబడి దాన్ని అందిస్తాడు బల్లి. ఇలా అన్నీ అలాగుంటాయి ఆయన చేసే పనులు. పేరు చెప్పట్లేదు నేను. కనపడడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇది మనలో ఉందా? జాగ్రత్త. ప్రదర్శన అంటే అర్థం వస్త్రధారణ కూడా. నువ్వు వేసుకునే బట్టలు శరీరాన్ని కప్పుకోవడానికా, లేకపోతే నువ్వు ఇతరుల దృష్టిని ఆకర్షించడానికా? అందులో కూడా ఉంటుంది. ఈవెన్ నీ వస్త్రధారణలో కూడా ఉంటుంది గర్వం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్లోత్స్? బట్టల వేసుకోవడం ఉద్దేశం ఏంటి? శరీరాన్ని కప్పుకోవడానికి, అంతే. కప్పుకుంటే చాలు. నువ్వు అతిగా అలంకరించుకుంటున్నావంటే అర్థం ఏంటి? ప్రదర్శనకి ఇష్టపడుతున్నావని. అంటే నువ్వు నడుస్తుండగా నన్ను చూడు, నా అలంకారం చూడు, నా అందం చూడు అని అంటున్నావని అర్థం. క్రొత్త నిబంధనలో అలంకారానికి ప్రాధాన్యత ఇవ్వాల. దీన మనస్సు అను వస్త్రము ధరించుకోండి. తర్వాత వీళ్ళల్లో దబాయింపు ఎక్కువ ఉంటుంది, దిద్దుకునేది తక్కువ ఉంటుంది, సరిచేసుకోరు.
తర్వాత మీరు గర్విష్ఠులను వాళ్ళ మాటల్లో కూడా గుర్తుపట్టచ్చు. జాగ్రత్తగా వింటున్నారా? వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా గర్వంగా ఉన్న మనిషి గతంలో జరిగిన గొప్ప సంగతులు, విజయాలు చెప్తారు, కానీ ప్రస్తుతం లోపాలు చెప్పరు. ఏంటి? ఇదివరకు ఎట్లా చేశామో, ఇదివరకు ఎలా జీవించామో, ఇదివరకు ఎట్లా ప్రార్థన చేశామో చెప్తారు. ఇప్పుడు ఎట్లా పడిపోయింది అది చెప్పరు. మాటల్లో కనుక్కోవచ్చు గర్వాన్ని. తటస్థపడ్డారా అలాంటి వాళ్ళు ఎప్పుడైనా? ఎవరైనా పాస్ట్ విక్టరీస్ గురించి చెప్తున్నారు అని అంటే అర్థం ఏంటి? గర్విష్ఠులని. పాస్ట్ విక్టరీస్ గురించి చెప్పడం తప్పు కాదు, ప్రజెంట్ ఫెయిల్యూర్స్ గురించి కూడా చెప్పకపోవడం తప్పు. ప్రస్తుత వైఫల్యాల గురించి మాట్లాడకపోవడం తప్పు. ఈ దురలవాటు మానుకోండి. గొప్పలే, మంచి విషయాలే. తప్పిపోయాను, జారిపోయాను, ఈ విషయంలో నా చూపులలో, నా ఆలోచనల్లో పడిపోయాను, ఇది విజయాల గురించి. నెక్స్ట్, వీళ్ళని మరొక రకం గుర్తుపట్టవచ్చు. ఎక్కువ విమర్శిస్తారు, తక్కువ విజ్ఞాపన చేస్తారు. విమర్శలు ఎక్కువ ఉంటాయి. గర్విష్ఠ వాళ్ళని ఎలా గుర్తుపట్టచ్చు? విమర్శ ఎక్కువ, విజ్ఞాపన తక్కువ. ఈ లక్షణం ఉందా? విమర్శించే లక్షణం. అన్నిటికంటే సులువైంది ఏంటో తెలుసా? విమర్శించడమే. నువ్వు ఎక్కడికి కదలకుండా కూర్చొని మాట్లాడచ్చు. మేము 10th క్లాస్ చదివేటప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండగా రాత్రిపూట టీ తాగుదామని పుష్ప హోటల్ సెంటర్కి వెళ్ళాం. ఇండియా పాకిస్తాన్ డే అండ్ నైట్ మ్యాచ్ వస్తుంది. నైట్ పాకిస్తాన్ ఇన్నింగ్స్ అయిపోయింది, నైట్ ఇండియా బ్యాటింగ్ చేస్తుంది. అందులో ఒక రిక్షా వాడు తన తలకాయి వెనకాల సీట్లో పెట్టి, ఈ సీట్ ఏమో డ్రైవింగ్ సీట్లో పెట్టుకొని, కాళ్ళు ఏమో హ్యాండిల్ మీద పెట్టుకొని పండుకొని మ్యాచ్ చూస్తున్నాడు. ఆ టీ కొట్టు ముందు ఆపుకొని. వాడు అవుట్ అయితే అన్నాడు, కొట్రా. అది బ్యాట్ ఎత్తాడు, అవుట్ అయిపోయాడు. ఇక ఇటు తిడుతున్నాడు అండి. ఈ గనక బ్యాట్ ఇచ్చి అక్కడ నిలబెడితే. కాబట్టి విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శించాలంటే, నీకు చేత అయితే విమర్శించాలి, చేత కాకపోతే నోరు గట్టిగా మూసుకోవాలి. అర్థమవుతుందా? విమర్శ సరిచేయడానికి చేయాలి, అవతల వాడిని కించపరచడానికి చేయకూడదు. యేసు ప్రభు అలాంటి విమర్శ చేశాడు. క్రిటిసిజం మస్ట్ బి కన్స్ట్రక్టివ్, నాట్ డిస్ట్రక్టివ్. విమర్శ అనేది నిర్మాణాత్మకంగా ఉండాలి, నాశనకరంగా ఉండకూడదు. అది కూడా విజ్ఞాపనతో. యేసు ప్రభు ఎంత బాగా అన్నాడండి. ప్రభువా, నేను ఈ రాత్రి నిన్ను చచ్చినా వదలను, మేమెక్కడికి వెళ్ళాం, అవసరమైతే నీ కోసం చచ్చిపోతాను అన్నాడు. లేదు పేతురు, ఈ రాత్రి కోడి 2 సార్లు కూసేలోపు 3 సార్లు అబద్ధం ఆడతావు. నేను ఇంపాసిబుల్, అలా చేయను ప్రభువా. చేస్తావు పేతురు. అయిపోయింది. ఆ తర్వాత కోడి కూసింది. పేతురు సంతాపడి ఏడుస్తున్నాడు. యేసు ప్రభు అటువైపు వెళ్తూ పేతురు వైపు ఆగి అలా చూశాడంతే. మామూలుగా అయితే మనం ఏమంటాం? ఎరా ఏమన్నావురా నాతో, నువ్వు పెద్ద గొప్పలు చెప్పావు కదరా. అందులోనే ఆయన యొక్క
దీనత్వం మాదిరి కనపడుతుంది అంటే చూపుతోనే సెటరైట్ చేశాడు. దీంట్లో ఇంకొక అర్థం, పేతురు దీనుడు కాబట్టి చూపుతో సెటరైట్ అయ్యాడు. అర్థమవుతుంది సోదరులారా? అయితే ప్రభు ఎప్పుడు విమర్శించలేదు, కానీ అది గుర్తొచ్చేలాగా మాట్లాడాడు. యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగాడు. అలా అడగటం ద్వారా తన మాటను జ్ఞాపకం చేశాడు. విమర్శ చూశారు ఎంత మైల్డ్గా, ఎంత పాజిటివ్గా తన లోపం తనకు గుర్తొచ్చేలాగా చేశాడు. సో దానికంటే విమర్శించడానికంటే ముందు ఏం చేశాడు ఆయన? విజ్ఞాపన చేశాడు. అందుకే కదా అన్నాడు, పేతురు, సాతాను మిమ్మల్ని గోధుమ వలె పట్టి జల్లిస్తున్నాడు, అయినను నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు తండ్రిని వేడుకున్నాను. కాబట్టి ఎవరైనా అతిగా విమర్శిస్తున్నారంటే వాళ్ళు విజ్ఞాపన చేయరని అర్థం. ప్రార్థన చేసేవాడు విమర్శించడం. ఎవరైనా కింద పడితే పన్నోడి దగ్గరికి వెళ్ళి ముందు లేపాలా, లేకపోతే అరే ఎట్టబడ్డావురా అసలు నువ్వు, కళ్ళు కనపట్లేదురా నీకు, చూసుకొని పరిగెత్తొద్దా, చూడు మూతిపళ్ళు ఎలా రాలిపోయినాయో, ఈ టీచింగ్ ఇస్తే ఏం ఉపయోగం? అది కింద పడిపోయంటే నువ్వు ఇమీడియట్గా లేపాలి. అది అక్కడికి వెళ్ళి మోరల్ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అట్లా. ప్రభు ప్రార్థించాడు. కాబట్టి మనలో ఈ విమర్శన మనస్సు ఎక్కువ ఉందంటే అర్థం ఏంటి? ఏముందని అర్థం చెప్పండి? గర్వం. అందుకే గతంలో ఈ పదాన్ని వాడాను. అభినందించేవాడే అభిశంసించాలి, ప్రేమించేవాడే ప్రశ్నించాలి, వివరించగలిగేవాడే విమర్శించాలి. 3 మాటలు గుర్తుంటాయా? అభినందించగలిగేవాడే అభిశంసించాలి, ప్రేమించగలిగిన వాడే ప్రశ్నించాలి, వివరించగలిగిన వాడే విమర్శించాలి. ఈ 3 చేతగానప్పుడు మొదటి 3 ఆపేసేయాలి. యేసుప్రభు దగ్గరికి, అయ్యా నేను నిత్య జీవానికి వారసుడనవటానికి ఏం చేయాలి అని అంటే, యేసుప్రభుకి వాడు ముందే తెలుసా, విని వెళ్తాడని తెలుసా, వినకుండా వెళ్ళిపోతాడని తెలుసా? యేసుప్రభుకు ముందు తెలుసా? తెలీదా? తెలుసు. కానీ ఏమన్నాడు? యేసు వానిని ప్రేమించి. ఉందా పదం? యేసు వానిని ప్రేమించి నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తి నమ్మి బీదలకి ఇమ్మని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఇది మనలో విమర్శన ఆత్మ ఉందంటే అది గర్వం. నెక్స్ట్ 5వదిగా బాసిజం కంటే ఎక్కువ ఉంటుంది, దాసిజం తక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? కొద్దిగా రైమింగ్గా ఉంటుందని రాశాను. బాసిజం అంటే బాసిజము, దాసిజం అంటే పెత్తనం, పరిచర్య. బాసింగ్ అంటే అంత రూల్ కమాండ్ చేయడానికి ఇష్టపడతారు, వంగి పని చేయడానికి ఇష్టపడరు. గర్విష్ఠులని అర్థం. ఆ తర్వాత స్వంత విజయాలకు అతిశయం, ఇతరుల విజయాలకు అసూయ. వేరే వాళ్ళు ఎవరైనా సఫలీకృతులైతే, అభివృద్ధి జరిగితే, మేలు కలిగితే వాళ్లతో కలిసి నువ్వు సంతోషించలేకపోతున్నావంటే నువ్వు గర్విష్ఠుడివని అర్థం. నాట్ అప్రిషియేటింగ్ ద సక్సెస్ ఆఫ్ అదర్స్. ఇతరుల యొక్క మంచి లక్షణాలను అభినందించలేకపోతున్నావంటే ఎవరివని అర్థం? గర్విష్ఠువాడు అని అర్థం.
అలాగే నీ స్వంత విజయాలను గొప్పగా చెప్పుకుంటున్నావంటే కూడా అదే అర్థం. నెక్స్ట్, స్వేచ్ఛానుసారంగా ఉంటారు. స్వేచ్ఛానుసారం అంటే ఏంటి? నన్నెవరో అడగకూడదు, నేనెవరికి జవాబుదారీ కాను. మీలో కొంతమందికి ఈ విషయం అర్థం అవడల్లా. స్వేచ్ఛగా ఉండే కాలేజీలలో ర్యాంకులు బాగొస్తాయా, స్ట్రిక్ట్గా ఉండే కాలేజీల్లో ర్యాంకులు బాగొస్తాయా? దేవదానాన్ని అడగాలి. ఏ కాలేజీలు వస్తాయా? గవర్నమెంట్ కాలేజీల్లో ఎందుకు రావు? స్వేచ్ఛ ఎక్కువ. నిజానికి అసలు స్వేచ్ఛ మంచిదా, స్ట్రిక్ట్గా ఉండడం మంచిదా? మరి ఎందుకు స్ట్రిక్ట్ పెడుతున్నారు? మనిషికి స్వేచ్ఛకు వాడుకోవడం రాక స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా రూల్ పెట్టాలి. అందుకే కుక్కలకి స్వేచ్ఛ ఉంటే విపరీతంగా తిరుగుతాయి, అందుకని గొలుసు మెడకేస్తారు. మనుషులకు స్వేచ్ఛ ఇచ్చినట్టే ఇచ్చి చుట్టూరు గోళ్ళ కడతారు, అంతే తేడా. గొలుసు కుక్కకి ఎక్కడేస్తారు? ఎందుకు? మనిషికి అట్లా వేయలేరు కాబట్టి ఏం చేస్తారు? చుట్టూ గోడ కట్టి, అబ్బాయి ఈ మధ్యలో మాత్రం నీకు స్వేచ్ఛ ఉంది, డ్యాన్సే, ఎగురు, తిరుగు, బట్ ఈ మధ్యలోనే. ఎందుకంటే స్వేచ్ఛ వాడుకోవడం మనిషికి చేత కాదు. స్వేచ్ఛానుసారులుగా ఉంటారు. రక్షణ పొందక ముందు నువ్వు అట్లా ఉన్నావు. స్వేచ్ఛగా ఉండే ఆఫీసులు ఏమన్నా ఉంటాయా? స్వేచ్ఛగా ఉండే కార్యాలయాలు ఏమన్నా ఉంటాయా? ఉండవు. కానీ సంఘం అనేటప్పటికి ఎంత ఫ్రీ బర్డ్స్ అందరూ. చెప్పకుండా ఉద్యోగం మానేస్తే వరుసగా పెట్టకుండా 7 రోజులు మానేస్తే ఈ ప్రైవేట్ జాబులలో ఉంచుతారండి? ఉంచరు. గవర్నమెంట్ జాబులలో అయితే నోటీస్ ఇస్తారు. మనం దేవుని సంఘములో పెట్టకుండా ఎగ్గొట్టచ్చా? మాట్లాడాలి మీరు, మీ ఆన్సర్ కావాలి నాకు. పెట్టకుండా ఎగ్గొట్టచ్చా? ఎగ్గొట్టచ్చా? ఎగ్గొట్టకూడదు. మరి అదే పాటిస్తున్నాం మనం. 60 ఏళ్ళు ఉండే ఉద్యోగానికి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నావే, సంఘం ఎంతకాలం ఉంటుంది పరలోకంలో? నిత్యత్వం. మరి నిత్యత్వం ఉండే సంఘం పట్ల నీ వైఖరి ఏంటి? జవాబుదారీతనం లేకపోతే ఎట్లా? కొంతమంది స్వేచ్ఛాపరులు, వస్తే వచ్చారు అనుకోవాలి, లేకపోతే లేరు అనుకోవాలి, ఉంటే ఉన్నారు అనుకోవాలి, లేకపోతే పోయారు అనుకోవాలి. కొంతమంది బలి వెళ్ళిపోతారండి, ఆరాధనయ్యాకి వెళ్ళిపోతారు. యోధా ఇస్కరియోతులాళ్ళు వాళ్ళు ఎవరిని అడగరు, ఎవరికి లెక్క చెప్పరు, జవాబుదారీతనం ఉండదు, అనుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. ఆడ ముక్క బుచ్చుకొని బయటికి పోయాను. అది రాత్రి వేళ. యోహాను సువార్త 13లో ఉంది. మొన్న ఆదివారం ఎర్రబాలి వెళ్ళే టైంకి ఆరాధన అవగానే బయటకు వస్తున్నారు. కోప్పడ్డా నేను. వాళ్ళు ఏంటి దొంగల్లాగా ఇలా బయటకు వస్తున్నారు? బాగా గట్టిగా కోప్పడ్డాను నేను. వాళ్ళు ఏమన్నా అనుకోను, దానికేముంది? వాళ్ళు అనుకుంటారని మనం చెప్పకుండా మానుతామా? దేవుని సంఘం అంటే సంత కాదు. సినిమాకి వెళ్తే నచ్చకుండా వెళ్ళిపోవచ్చు. దేవుని సంఘంలో అది కుదరదు, అది వీలు కాదు. మీరు స్కూల్లో పిల్లోడిని చేర్చిన తర్వాత, హాస్టల్కి అప్లై చేసిన తర్వాత, ఏమండి మా వాడు నచ్చితే ఉంచండి, లేకపోతే వాడు కుదిరినప్పుడల్లా ఇంటికి వచ్చేస్తాడండి, మీరు ఏమనొద్దండి అంటే, బాబు మీరు తీసుకొని ఇంటికి వెళ్ళండి, డబ్బులు సగం కట్ చేసుకొని మీకు ఇస్తామంటారు. కాబట్టి అంటే మనుషులకి ఇది ఎక్కటం లేదు. ఏదో బతికేస్తున్నాం, భక్తి చేస్తున్నాం, బలలో పాలు పంపులు పొందుతున్నాం, అయిపోయింది అని అనుకుంటున్నారు. కానీ సంఘం అంటే, దాని క్రమశిక్షణ అంటే ఇవి అర్థం అవటం లేదు. ఏంటంటే స్వేచ్ఛకు అలవాటు పడిపోయారు, ఫ్రీ బర్డ్స్. అసలు
సంఘ పెద్దలుగా ఉండడానికే స్వేచ్ఛాపరుడు కాకూడదని ఉంది బైబిల్లో. ఉందా మీ బైబిల్లో? అతడు స్వేచ్ఛాపరుడు కాకూడదు సంఘ పెద్దల లక్షణాల్లో. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయంలోను, తీతు పత్రికలోను. కాబట్టి అది ప్రమాదం, గర్వం అన్నమాట. అది నన్ను ఎవరు అడగకూడదు అనేది ప్రమాదం. నెక్స్ట్, బైబిల్ జ్ఞానం మాత్రం విపరీతంగా ఉంటుంది, వాక్య అన్వయం తక్కువ ఉంటుంది. ఆ రెఫరెన్సులు బాగా తెలుస్తాయి, ప్రిఫరెన్సులు తెలియదు. ఇది మనలో ఉంది అంటే మనలో ఏమన్నట్టు లెక్క? గర్వం. విశ్వాసమే కావచ్చు కానీ గర్వం అన్నట్టు లెక్క. ఇది సెటిల్ అవ్వాలి, భూమి మీద ఉండగానే సెటిల్ అవ్వాలి. నువ్వు విశ్వాసం అనడానికి రుజువేంటో తెలుసా? వాక్యానికైనా స్పందిస్తావు, లేదా దేవుని వాతకైనా స్పందిస్తావు. నీ మీద వాక్యము దేవుని వాత రెండూ ప్రభావం చూపట్లేదంటే టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్, నేను విశ్వాసిని కాదు. వాక్యమైనా పడాలి, వాక్యానికి లోబడినప్పుడు దేవుని వాత అయినా పడాలి. దేవుని మూలంగా పుట్టిన వాడిని దేవుడు ఏం చేస్తాడు? క్రమశిక్షణలో పెడతాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో రాయబడిన మాట అదే. మీరు కుమారులై ఉంటే తప్పకుండా శిక్షావిధిలో పాలు పొందుతున్నారు. ఆ పాలు పొందని ఎడల మీరెవరు? మీరు దుర్బీజులు, చెడిపోయిన బీజం కలిగిన వాళ్ళు. అంటే వాక్యానికి మనం విధేయత చూపాలి. ఒకవేళ అవిధేయత చూపామా దేవుడు మనల్ని గద్దించాలి, మన మీద దెబ్బపడాలి. ఏదో ఒక రీతిగా దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టాలి. అప్పుడు దేవా నీకు స్తోత్రం ప్రభువా, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు. అందుకే కదా తండ్రి తాను ప్రేమించు కుమారుని గద్దించి శిక్షించున్నట్లు గద్దిస్తాడు, శిక్షిస్తాడు. కాబట్టి ప్రియులారా, అది మనం వాక్య జ్ఞానం సరిపోదు, వాక్య అన్వయం. ఒకసారి బైబిల్ క్విజ్ పెడితే ఒక ఆవిడ స్టేట్ ఫస్ట్ వచ్చింది, కానీ తర్వాత చూస్తే భర్తను వదిలేసి వెళ్ళిపోయిన ఆవిడ ఇంకొకటితో ఉంటుంది. జ్ఞానం సూపర్, అన్వయం జీరో. గర్విష్ఠుడా, నేను నీకు విరోధిని అన్నాడు ప్రభు. అటు విశ్వాసుల్లో గర్వాన్ని కూడా ఆయన తట్టుకోలేడు. కంక్లూజన్లో, ముగింపులో అహంకారులు పరీక్ష చేసుకోవడానికి ఈ పదాలు రాశాను, ఒకసారి చదువుకొని అనుకొని ముగిద్దాం. అహంకారులుగా ఉండేవాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? పెద్దగా చదవండి. దేవుని దృష్టిలో అపవిత్రులుగా ఉంటారు, వాక్య విషయంలో అవిధేయులుగా ఉంటారు, సంఘములో అనైక్యతగా ఉంటారు, బాధ్యతల్లో అపనమ్మకస్తులుగా ఉంటారు, మాటల్లో అవివేకులుగా ఉంటారు, నాయకుల విషయంలో అమర్యాదస్తులుగా ఉంటారు, విశ్వాసుల విషయంలో అపరిచితులుగా అంటి ముట్టని వాళ్ళలాగా ఉంటారు. ఇది నీలో ఉందంటే నువ్వు అహంకారివని అర్థం. ఇదే టెస్ట్. ఎవరి టెస్ట్ వాళ్ళకే. గర్భం వచ్చిందో రాలేదో తెలుసుకోవడానికి ఓ పరీక్ష ఉంటుంది, షుగర్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఓ పరీక్ష ఉంటుంది, గర్వం ఉందో లేదో తెలుసుకోవడానికి ఇదే పరీక్ష. నాలో అపవిత్రత ఉంది అంటే గర్వం అన్నట్లు లెక్క. వాక్యానికి నేను అవిధేయుణ్ణి అవుతున్నానంటే గర్వం ఉన్నట్లు లెక్క. చూడండి, గర్వానికి అవిధేయతకు ఒక లింక్ రాశారు. ఆ మాట చదువుతారా? ఒకసారి చదివితే మంచిదని నాకు అనిపిస్తుంది. చదువుదాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. నెహెమ్యా 9:16. మళ్ళీ చదవండి. అక్కడ గర్వించినోడు ఏం చేయడు? అక్కడ ఉన్న పదం చెప్పాలా? వల్లక అంటే ఇష్టపడ్డావు,
గుర్తుపెట్టుకోండి, గర్విష్ఠుడు లోబడడానికి ఇష్టపడడు, అంతే. నెహెమ్యా చెప్తున్నాడు ఈ మాట. అదే అధ్యాయం 25వ వచనానికి రండి. అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి ప్రియులారా, ఎంత వారి జీవితంలో ఈ గర్వించిన వారు ఏ రీతిగా ఉన్నారో 29 చూడండి. వారు మరలా నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచున్నట్లు నీ వారి మీద సాక్ష్యము పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక. సో లోబడని వాళ్ళు ఎవరండి? గర్విష్ఠులే. సో నాలో దేవుని వాక్యానికి లోబడని కోణం ఉందంటే ఎవరిని? నేను గర్విష్ఠుని. అర్థమవుతుందా? సో ఈ లక్షణాలు మనలో లేకుండా చూసుకుందాం. లాస్ట్ విషయం, పర్యవసానాలు ఏంటో పేతురు పత్రికలో అది మనం చదువుకొని ప్రార్థన చేసుకొని ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్దాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం నేనే చదువుతున్నాను. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీన్ని జాక్ పూనన్ గారు మాట్లాడుతూ ఇలా చెప్పారు. కృప అనేది వర్షం లాంటిదంట, అహంకారుల మీద అనావృష్టి ఉంటుందట. కృప అనే వర్షాన్ని దేవుడు అహంకారుల మీద ఆపేస్తాడట. వర్షం పడదు వాళ్ళకి. వర్షం పడిపోతే ఏమొస్తుంది? అంతే. కృప అనే వర్షాన్ని దేవుడు అహంకారుల మీద ఆపేస్తాడు. మరొక దేవుని సేవకుడు దీని గురించి వారెన్ వియర్స్బీ ఏమన్నాడు తెలుసా? దేవుడు అహంకారులను ఎదిరించి అనే దానికి మిలిటరీ టర్మ్ అది. ఎదిరించి అంటే రెసిస్ట్, అపోజ్. అంటే దేవుడు మిలిటరీ వాళ్ళలాగా వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడంట. దేవుణ్ణి నువ్వు శత్రువుగా చేసుకుందాం అనుకున్నావా? ట్రై టు బీ ప్రౌడ్. దేవుడితో తగాదా పెట్టుకోవాలనుకున్నావా? నువ్వేమనక్కర్లా, గర్వాన్ని పెట్టుకో, దేవుడు నీతో తగాదకు వస్తాడంతే. దేవుడు అహంకారులను ఎదిరించి. ప్రియులారా, అర్థమవుతుంది కదా? అది మిలిటరీ టర్మ్. ఆయుధాలు అన్నీ తీసుకొని దేవుడు యుద్ధానికి సిద్ధపడతాడంట. ఎవరి మీద? అహంకారుల మీద. అది పర్యవసానం. ఇది వెంటనే మీకు అనుమానం రావచ్చు, ఏమండి ఇది మీరు విశ్వాసులకా ఇది అని. పేతురు పత్రిక ఎవరికి రాసింది? విశ్వాసులకా? పేతురు 5:5 కదా మనం చదివింది. ఇదే మాట యాకోబు 4:6. రెండింటి టోటల్ 10. 4:6. 4 + 6 ఎంత? 10. 5 + 5 ఎంత? 10. అక్కడ ఇదే వచనం ఉంటుంది. 4:6. 2 పేజీలు పక్క తిప్పండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలో కృపిస్తాడు, అంతే. ఎదిరించి, సేమ్ వర్డ్. యాకోబు పత్రిక ఎవరికి రాసింది? విశ్వాసులుగా? విశ్వాసులకే. సో దేవుడు అహంకారంగా ఉండే విశ్వాసులను ఏం చేస్తాడు? ఈ అపోజెస్, ఈ రెసిస్. ఏంట్రా నువ్వు అంటాడు అనమాట. నా మీదకి యుద్ధానికి వస్తావు నువ్వు? దేవుడు అంటే సుప్రీంకోర్టే దోషం తీర్పు తీరిస్తే ఏ కోర్టుకి వెళ్తారు ఇండియాలో? దేవుడే యుద్ధాన్ని ప్రకటిస్తే ఇంకెవరికి చెప్పుకుంటారు? అందుకనే మనలో అహంకారాన్ని లేకుండా చూసుకుందాం. ఇదే ఫైనల్ పాయింట్. దేవుని కృపావర్షం నీకు కావాలా? దీనత్వమే.
నో అదర్ వే. ఆ వర్షాన్ని కురిపిస్తాడు. దేవుని చెయ్యి నీకు పైనుండి ఆ క్రమశిక్షణ కింద ఉంటే కిందకొచ్చి పైకి తీసుకెళ్తుంది. ఆ చేతికి నువ్వు ఎదురు వెళ్తే ఆ చెయ్యి నిన్ను అనక్కొట్టేస్తుంది. ఆ మాటకు అర్థం అది. గాడ్ అపోజెస్ ద ప్రౌడ్, గాడ్ రెసిస్ట్ ద ప్రౌడ్. అందుకే దీనత్వం కలిగి మనం జీవిద్దాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కొద్దిసేపు మనలను మనమే ప్రభువుకి అప్పగించుకుందాం. నాలో గర్వపు ఛాయలు ఏమైనా ఉన్నాయా? విశ్వాసుల్లో గర్వం, సంఘంలో గర్వం, దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. లోకస్తుల సంగతి దేవుడు చూస్తాడులే ఎట్లా ఒకట్లా. అది మనలో, నాలో ఉందా? గర్వంలో రకాలు విన్నాం, గర్వం రావడానికి కారణాలు విన్నాం. గర్విష్ఠుల్లో కనపడే సూచనలు చూసాం, దానికి వచ్చే పర్యవసానాలు. అహంకారులకు దీనులకు ఎలా ఉంటాయో చూసాం. తీర్మానం మందే. మనందరి పక్షంగా ఉమాపతి రాజు ప్రార్థన చేస్తుండగా మనందరం ఏకీభవించుదాం. స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ మధ్యాహ్నకాల సమయంలో మా ప్రభువా, మా అందరి హృదయాలను ఎరిగిన దేవుడవై ఉండి ప్రభువా, మరి ప్రతి ఒక్కరిని కూడా మరి మీరు సంధించిన విధానం కొరకై మా ప్రభువా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, మరి మేము మా మట్టుకు మేము అనేక విషయాలలో మా ప్రభువా మరి మీ వాక్య అద్దము దగ్గరికి వచ్చినప్పుడు మా ప్రభువా మాలో ఉన్నటువంటి లోపాలను స్పష్టంగా మీరు చూపించిన విధానం కొరకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మానవ మాతృలం ప్రభువా, ప్రతిదానికి నాయన మరి అనవసరమైనటువంటి లక్షణాలను కలిగిన వారంగా మేము ఉంటున్నాం ప్రభువా. అనేక సందర్భాలలో కూడా మా ప్రభువా మీ యొక్క వాక్యాన్ని కూడా మా ప్రభువా విస్మరించిన వారంగా కూడా ఉంటున్నాం ప్రభువా. ఇటువంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించడానికి మీరు మరొకసారి మా ప్రభువా మమ్మల్ని సంధించినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి. ప్రతి ఒక్క హృదయాన్ని కూడా మా ప్రభువా మరి మీ పాదాల సన్నిధిని చేరి మా ప్రభువా మరి మీ పాదాల సన్నిధిలో కడుగుకొని మా ప్రభా మీ పాదాల సన్నిధిలో ఒప్పుకొని మా ప్రభా మరి మీ సన్నిధిని చక్కగా కొనసాగునట్లుగా మా ప్రభా మీ ఏర్పాటును అనుగ్రహించమని మా ప్రభా మరి కుడికను ముగించుకుని వెళ్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు ప్రత్యేకంగా నాయన మరి మార్గమధ్యంలో ఉన్న వారందరినీ కూడా మీరు మీ కాపుదలలో నడిపించి మీరే మహిమ పొందమని మా ప్రభా మా యొక్క ప్రతి అవసరత ప్రతి అక్కర ఈ వారం అంతటి కూడా మా ప్రభా మరి మీ సన్నిధిలో మేము ఏ విధంగా నడుచుకోవాలో మా ప్రభా ఇంకా మేము నేర్చుకుంటూ మా ప్రభా నడుచుకోగలడానికి సహాయం చేసి నడిపించమని ఆదరించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ఈ చిన్న ప్రార్థన మీ పాదాల సన్నిధికి సమర్పించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, సమాధానం సదా మనతో ఉండి నడిపించునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.